ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సిక్స్త్ క్లాస్‌కి సంబంధించినటువంటి మారథాన్ క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్‌లో నేను యూజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, నేను నోట్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలా ఉన్నాయి, వాటిని నేను ఎలా నా ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉందనేది మీకు ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు టెట్‌లో 123 మార్క్స్ రావడం జరిగింది. డిఎస్సిలో నాకు 73.90 మార్క్స్ రావడం జరిగింది. 75 ర్యాంక్‌తో నాకు ఓపెన్ కేటగిరీలో మా విలేజ్‌లోనే నాకు జాబ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. లేట్ చేయకోకుండా నేను ఫాలో అయినటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్తాను. నేను ఏ విధంగా నోట్ చేసుకోవడం జరిగిందో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనం ఎంతసేపు ఎప్పుడైనా ప్రిపేర్ అయినప్పుడు ఆ ప్రిపరేషన్‌లో అంటే ఏదైతే చదివినామో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనం నోట్ చేసుకొని ఉన్నట్లయితే మనకి చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది రివిజన్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే కంటే ముందు ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల నాకు ఇంకా ఎక్కువ మోర్ వీడియోస్ చేయాలనేటటువంటి ప్రోత్సాహం లభిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మొదటగా నాకు కొన్ని కొటేషన్స్ నాకు మోటివేట్ అవ్వడానికి నేను తీసుకున్నటువంటి కొటేషన్స్ అనేవి రాసుకోవడం జరిగింది. ఇక్కడ విజయానికి రహస్యం ఆత్మవిశ్వాసం, విజయానికి మూలం పట్టుదల. కాన్ఫిడెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఉరిమే ఉత్సాహం నీలో ఉంటే అనితర విజయం సాధ్యమే. ఓకే, జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యానికి మించిన ఆయుధం మరేది లేదు. అంటే మనం కాన్ఫిడెన్స్ అనేది, మనం ధైర్యం అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ఓకే, నెక్స్ట్, తలదించి నన్ను చూడు, తల ఎత్తుకునేలా చేస్తా అన్నది ఈ పుస్తకం. నా జీవితంలో నేను నమ్మినది ఓన్లీ ఒక్కటే, చదువు చదువు చదువు. అది నాకు ఈరోజు ఈ కొటేషన్ అనేది బాగా యూజ్ అయ్యింది. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఇక్కడ సిక్స్త్ క్లాస్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్లో భాగంగా ఫస్ట్ పాయింట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, 1 మినిట్. చూడండి, ఇక్కడ అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే కే అనే పదార్థం ఉంటుంది. ఇక్కడ కే అంటే పొటాషియం అన్నమాట. పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థంతో కలిసి తినాలి. అంటే ప్రోటీన్స్తో కలిపి తినాలన్నమాట. ఓకే, అంటే డైరెక్ట్గా అరటిపండు తినకూడదు. మొదటగా ఏదైనా మాంసకృతులు ఉన్నటువంటి పదార్థాన్ని తిన్న తర్వాత పొటాషియాన్ని, అంటే అరటిపండుని తినడం వల్ల మనకి పొటాషియం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇక్కడ ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. ఓకే, మొక్కల నుండి కూరగాయలు, పండ్లు, జంతువుల నుండి గుడ్లు, పాలు, మాంసం లభిస్తాయి. చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి అనేది జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అదేవిధంగా బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. అంటే బీట్రూట్లో ఏముంటాయంటే, ఏ పదార్థాలు ఉంటాయంటే పిండి పదార్థాలు ఉంటాయి. చికోరి దేనికి మేలు చేస్తుందంటే జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు. నెక్స్ట్, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైన వాటిని సుగంధ ద్రవ్యాలు అంటారు. ఈ క్రింది వానలో సుగంధ ద్రవ్యాలని వేటిని అంటారు అంటే అప్పుడు మనం ఇవి గుర్తుంటే ఆటోమేటిక్గా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో బిట్ అనేది ట్యాకిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైన వాటిని ఏమంటారంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారనమాట. జీడిపప్పు, బాదాము, కిస్మిస్లను డ్రై ఫ్రూట్స్ అంటారు.
ఓకే. బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. మాంసకృతులు ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట బఠానీలో. అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి. కొందరికి జీర్ణం కావు. బఠానీలలో వాస్తవానికి ప్రోటీన్స్ అవి ఉండడమే అయితే కొందరికి ఇవి అలర్జీని కలిగిస్తాయంట, జీర్ణం కాకుండా చేస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఓకే. వంట దినుసులు మొక్కలు, జంతువులు లేదా ఖనిజ లవణాల నుండి లభిస్తాయి. వంట దినుసులంట మొక్కల నుంచి, జంతువుల నుంచి, ఖనిజ లవణాల నుంచి లభిస్తాయి. రాజస్థాన్‌లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి చేస్తారు. ఓకే. నెక్స్టు ఇక్కడ ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుండి కాపాడతాయి. అంటే ఉల్లిపాయల్లో ఉండేవేంటి అంట? యాంటీ ఆక్సిడెంట్లు. ఇవేం చేస్తాయి? రోగాల బారి నుండి కాపాడతాయి. ఓకే. నెక్స్ట్ చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే కెరోటినాయిడ్ యాక్సిడెంట్లు ఉంటాయి. చిలగడ దుంపలో ఏముంటాయి? రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి కెరోటినాయిడ్ యాక్సిడెంట్లు అనేవి ఉంటాయన్నమాట. చక్కెర పాకం తేనెను పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. పండ్లను నిల్వ చేయడానికి దేన్ని ఉపయోగిస్తారంట? చక్కెర పాకం తేనెను పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. అంటే టమాటాలో ఉండేటటువంటి విటమిన్ సి విటమిన్ అన్నమాట. సి విటమిన్ దేనికి పనికి చేస్తుందంటే రోగనిరోధక శక్తిని కలిగిస్తుందన్నమాట. కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరించడాన్నే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. వెజిటేబుల్ కార్వింగ్ అంటే ఏంటంటే వెజిటేబుల్స్‌ను ఉపయోగించి వివిధ రకాలైనటువంటి డిజైన్లతో అందంగా అలంకరించడాన్నే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. నెక్స్ట్ సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సలాటా అంటే ఉప్పు అని అర్థం. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలను, రంగులను వాడడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగించేటటువంటి రసాయనాలను, రంగులను వాడడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంత పదార్థం. ఈ క్రింది వానిలో బలమైన అయస్కాంత పదార్థం అని దేన్ని అంటారు? నియోడైమియం. మాకు ఇక్కడ డిఎస్సిలో ఎలా వచ్చిందంటే ఈ క్రింది వానిలో సరైనటువంటి వాక్యం ఏది అని ఇచ్చాడనమాట. అందులో భాగంగా ఇదొక వాక్యం. బలమైన అయస్కాంతాలు అనేది నియోడైమియం అనే వాక్యం ఇవ్వడం జరిగింది. అట్లా ఇంకొక 2, 3 వాక్యాలు కూడా ఇచ్చి అందులో నెగిటివ్ వాక్యం అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే అయస్కాంతం అనే పదార్థాన్ని కనిపెట్టాడు. ఇక్కడ చూడండి 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అయస్కాంతం అనే పదార్థాన్ని కనిపెట్టాడు. సహజ అయస్కాంతాలను లోడ్ స్టోన్స్ అంటారు. బలమైన అయస్కాంతం ఏమో నియోడైమియం అయితే సహజ అయస్కాంతాలను ఏమంటారంటే లోడ్ స్టోన్స్ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ కృత్రిమంగా తయారైన అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ఓకే. కృత్రిమంగా తయారైనటువంటి అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అయస్కాంతాలు వివిధ ఆకారాలు ఉన్నాయన్నమాట. మెయిన్గా 4 రకాలైనటువంటి అయస్కాంత ఆకారాలు ఉంటాయి. అందులో దండాయస్కాంతం ఇది రెక్టాంగిల్ లాగా ఉంటుంది. వలయాకారపు అయస్కాంతం చూడాలి ఇక్కడ సర్కిల్ షేప్ ఇది. బిళ్ళ అయస్కాంతం బిళ్ళలాగా ఉంటుంది ఇది. గుర్రపు నాడ అయస్కాంతం సో ఇట్లా యూ షేప్లో ఉంటుందన్నమాట. సో పచ్చళ్ళని నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె, పసుపు పొడి ఉపయోగిస్తారు. ఓకే. సో అదేవిధంగా నెక్స్ట్ తీర ప్రాంతాల్లో చేపలను ఎండబెట్టడానికి పొగ పెడతారు. తీర ప్రాంతాల్లో చేపలను ఎండబెట్టడానికి ఏం చేస్తారంటే అక్కడ పొగ పెట్టడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సాధారణంగా ఐరన్, నికెల్, కాపర్, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతం తయారు చేస్తారు. ఈ క్రింది వానిలో వేటిని ఉపయోగించి శక్తివంతమైన అయస్కాంతమును తయారు చేయవచ్చు అనే అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వేటిని ఉపయోగించి శక్తివంతమైనటువంటి అయస్కాంతాన్ని తయారు చేయవచ్చు అంటే ఐరన్, నికెల్,
కాపర్, కోబాల్ట్, అల్యూమినియం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకు ఇనుప చీల, తాళం చెవి. మాకు ఈ క్వశ్చన్ అనేది డిఎస్సిలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అనయస్కాంత పదార్థాలు, అయస్కాంత పదార్థాలు, సో అయస్కాంతంచే తయారైనటువంటి పదార్థాలు, ఇట్లా 3 వాక్యాలు ఇచ్చి ఇందులో సరైనది ఏది సరికానిది ఏది అనేది ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. వాటిలో ఉదాహరణకి ఇనుప చీల, తాళం చెవి. సో నెక్స్ట్ అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఉదాహరణకి గాజు, కాగితం, ప్లాస్టిక్ ఇవి అనయస్కాంత పదార్థాలు అన్నమాట. అదే కొన్ని మిశ్రమాలను వేరు చేయడానికి అయస్కాంతాలను వాడతారు. పూర్వం శత్రువుల నౌకల నుంచి చీలలను తొలగించి నౌకలను ముంచివేయడానికి లోడ్ స్టోన్ అనే అయస్కాంతాలను ఉపయోగిస్తారు. లోడ్ స్టోన్ అంటే ఏమని చెప్పినాం మనం? సహజ అయస్కాంతం అని చెప్పినాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా నోట్స్ పాయింట్ టు పాయింట్ మీకు నేను ప్రిపేర్ చేసుకొని చదివిన కాబట్టి నేను ఈరోజు సక్సెస్ అయ్యాను. సో మీరు కూడా చదివిన అంశం ఏదైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుందో దాన్ని నోట్ చేసుకొని రివిజన్ టైంలో రివిజన్ చేసుకొని ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ క్లాస్ కనుక విన్నట్లయితే 6th క్లాస్ టోటల్ పాయింట్ టు పాయింట్ మీకు కవర్ అవుతుంది. ఓకే, లైన్ టు లైన్ నేను నోట్ చేసుకోవడం జరిగింది, నాకు ఇంపార్టెంట్ అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అయస్కాంత ధృవాలలో ఆకర్షించే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఒక ఉక్కు కడ్డీ చుట్టూ చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుదయస్కాంతాన్ని తయారు చేస్తారు. స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ నార్త్ సౌత్ దిక్కులను చూపిస్తుంది. అయస్కాంతం మాత్రమే ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. ఈ ధర్మాన్నే అయస్కాంత దిశా ధర్మం అంటారు. అయస్కాంత దిశ అంటే దిక్కులు, దీంట్లోనే ఉంది. సో అయస్కాంతం ఎప్పుడు కూడా నార్త్ సౌత్ ఉత్తర దక్షిణ దిక్కులనే చూపిస్తుంది కాబట్టి ఈ ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటారు. ఎస్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు. దీనిని ఎక్కువగా ఓడలలోను, విమానాల్లోనూ పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు ఉపయోగిస్తారు. ఓకే, సో ఇక్కడ దిక్సూచిని ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారంట? ఓడలలో ఉపయోగిస్తారు, విమానంలోను, పర్వతారోహకులు అంటే పర్వతాలు ఎక్కేవాళ్ళు, సో అదేవిధంగా మిలిటరీ జవాన్లు ఉపయోగించడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయస్కాంత దిక్సూచిని వాడేటప్పుడు దాని దగ్గరగా మరో అయస్కాంతాన్ని ఉంచకూడదు. సో ఇది అంటే సరైన వాక్యం ఏది, సరికాని వాక్యం ఏది, దాంట్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఏమని ఇవ్వచ్చు అంటే అయస్కాంత దిక్సూచిని వాడేటప్పుడు దాని దగ్గర మరో అయస్కాంతాన్ని ఉపయోగించాలి అని అంత సున్నితంగా ఇవ్వడం జరుగుతుంది. మనం అంత సూక్ష్మంగా పరిశీలించాల్సిన అవకాశం ఉంటుంది. అంటే ఒక అయస్కాంతాన్ని వాడినప్పుడు దాని దగ్గర ఈ మరో అయస్కాంతాన్ని ఉపయోగించకూడదు. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఏం చేస్తుందంటే అట్లా చిన్న చిన్న పదాల్లోనే మనం బిట్స్ పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జంతువుల కడుపులలో పేరుకుపోయిన ఇనుప చీలలు, మేకులను తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. సో ఈ బిట్ని ఎలా అడిగే అవకాశం ఉందంటే సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, విజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. సో ఈ వాక్యం సరైందా కాదా అని అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ భూమి ఒక అయస్కాంతంగా స్వేచ్ఛగా వేలాడదీసిన దండాయస్కాంతంపై ప్రభావం చూపడం వల్ల అది ఎల్లప్పుడూ నార్త్ సౌత్ దిక్కులను చూపుతుంది. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేక ఉక్కులతో తయారు చేస్తారు. ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతమని చెప్పవచ్చు. ఒక వస్తువు అయస్కాంతమని ఎలా చెప్పగలగాలంటే మనం ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువాన్ని వికర్షించినట్లయితే ఆ వస్తువును అయస్కాంతం అని అంటాం అన్నమాట. ఒక వస్తువును దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువును అయస్కాంత పదార్థంతో తయారయ్యిందని చెప్పవచ్చు. అంటే ఏదైతే పదార్థం ఉందో అది అయస్కాంత పదార్థంతో తయారయ్యిందని ఎలా చెప్పగలిగామంటే దండాయస్కాంతపు రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షణ, వికర్షణ చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారయ్యిందని చెప్పవచ్చు. సో, ఖచ్చితంగా ఈ అయస్కాంత ధర్మాలు, ఈ అయస్కాంతానికి సంబంధించినటువంటి ఏయైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చెప్తున్నానో ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఎగ్జామ్‌లో. చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను ఈ డిస్క్రిప్షన్‌లో మీకు ఒక లింక్ ఇస్తాను. దాని నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ సో, వందల సంవత్సరాల క్రితమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. నెక్స్ట్, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. భూ అయస్కాంత తీవ్రత శీతల ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైంది. సో, భూకేంద్రంలో ఉండే ధృవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నీరు ప్రకృతిలో 3 రూపాలలో ఉంటుంది. ఘనరూపం. సో, నీరు గట్టిగా గడ్డ కట్టినట్టుగా ఉండే దాన్ని మనం మంచుగడ్డ అని పిలుస్తుంటాం. ఇది నీటి ఘనరూపం మంచు ప్రకృతిలో సహజంగా ఏర్పడుతుంది. సో, మంచు ప్రకృతిలో సహజంగానే ఏర్పడుతుందనమాట. సో, రెండవ రూపం వచ్చేసి ద్రవ రూపం. మంచుగడ్డను వేడి చేస్తే అది నీరుగా మారుతుంది. సో, నెక్స్ట్ మూడవది వచ్చేసి వాయు రూపం. వాయు రూపమే నీటి ఆవిరి. నీటి యొక్క వాయు రూపమే నీటి ఆవిరి అన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మంచును వేడి చేస్తే నీరుగా వస్తుంది. నీరుని వేడి చేస్తే నీటి ఆవిరి వస్తుంది. ఇదే నీటిని చల్లార్చినట్లయితే నీటి ఆవిరిని చల్లారిస్తే నీరు వస్తుంది. ఈ నీరును చల్లారిస్తే మళ్ళీ మంచుగా తయారవుతుంది చల్లబరిస్తే. ఓకేనా? సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. వాన చినుకంట గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతోటి ప్రయాణిస్తుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనం అంటారు. బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలోనికి చేరి మేఘాలుగా మారుతుంది. అదేవిధంగా వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లు గుండ్రంగా ఉండదు. మేఘంలోంచి జారిపడినప్పుడు అలా కనిపిస్తుంది అంతే మనకి. ఓకే. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. వాన చినుకు యొక్క వ్యాసార్థం ఎంత అంట? 0.02 నుంచి 0.31 అంగుళాల వరకు కలిగి ఉంటుందన్నమాట ఇది వ్యాసార్థాన్ని. నెక్స్ట్, నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణ అంటారు. సో, ఇక్కడ చూస్తే నీరు నీటి ఆవిరిగా మారితే దాన్ని బాష్పీభవనం అంటాము. ఇప్పుడు నీటి ఆవిరి నీరుగా మారితే దాన్ని సాంద్రీకరణం అంటాం. సో, అట్లా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నీటి ఆవిరి గాలి కంటే తేలికైనది. భూతలం నుండి గాలి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. సో, అంటే ఏంది? భూతలం నుంచి గాలి పైకి వెళ్తున్న కొద్దీ గాలి అనేది చల్లబడుతుంది. సో, ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఎలా ఇయ్యొచ్చు అంటే, గాలి భూమి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరగడం వల్ల గాలి అనేది వేడెక్కుతుంది. ఈ వాక్యం సరైందేనా అని అడిగే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈజిప్ట్ దేశస్థులు ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తరువాత కాలంలో వానకు కూడా ఉపయోగించడం జరిగిందనమాట. అంటే గొడుగును రూపొందించిన వారు ఎవరు? ఈ క్రింది వానిలో అడిగే అవకాశం ఉంటుంది. ఎవరు? ఈజిప్టులు. ఓకే. నెక్స్ట్, ఏర్పడిన మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండక అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచు కదులుతూ ఉంటాయి. మేఘాలు మారినంతగా చల్లబడినప్పుడు చూడండి ఇక్కడ మేఘాలు మరింతగా చల్లబడినప్పుడు అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారతాయి. అప్పుడు అవి భూమి వైపు దిగుతాయి.
సో ఆ మేఘాల రంగు తెలుపు నుండి నలుపుకు మారుతూ మనకు దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తుంది. సో నెక్స్ట్, మేఘాలు నీటి బిందువులను నిలుపుకోలేక కిందకు రావడం ప్రారంభమవుతుంది. దీనినే మనం వర్షం కురవడం అంటాం. బాగా చల్లగా ఉన్న సందర్భాల్లో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మనకు మంచు కురిసినట్లుగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటినే మనం వడగండ్లు అంటాం. సో నెక్స్ట్, వడగండ్లు అంటాం. సో మన రాష్ట్రంలో జూన్ టు సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. దీన్నే దేని ప్రభావం అంటే నైరుతి ఋతుపవనాల వల్ల మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తుంటాయి. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. సో ఈ క్రింది వానలో ఆమ్ల వర్షాలు కురవడానికి గల వాయువులేవి అని అడిగే అవకాశం ఉంటుంది. SO2, NO2 ప్రధాన కారణం అన్నమాట ఆమ్ల వర్షం కురవడానికి. సో డిసెంబర్ నెలలో కూడా ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా మనకి జూన్ టు సెప్టెంబర్ నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు కురిస్తే డిసెంబర్లో మనకి మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువ ఈశాన్య ఋతుపవనాల వల్ల ఈ వర్షం రావడం జరుగుతుందన్నమాట, వర్షాలు. నెక్స్ట్, జలచక్రంలో అంతరాయం వరదలకు, కరువులకు దారితీస్తుంది. జలచక్రంలో అంతరాయం వరదలకు, కరువులకు దారితీస్తుంది. సతతారితరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్యరేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. నెక్స్ట్, పెంగ్విన్, ఆస్ట్రిచ్, షీము, రియా ఎగరలేనిటువంటి పక్షులు. ఈ క్రింది వానలో ఎగరలేని పక్షులు ఏంటివి అని అడిగే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా. సో అదేవిధంగా 600 మిలియన్ల సంవత్సరాలకు పూర్వం ప్రికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. జంతువులు ఎవరి కాలంలో ఉద్భవించాయంట? ప్రికేంబ్రియన్స్. సో నెక్స్ట్, ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు అంటారు. ఉదాహరణకు జింక, జిరాఫీ, దుప్పలు, అడవి దున్నలు మొదలైనటువంటివి. సో ఇవి శాకాహారులు అన్నమాట. ఆహారం కోసం ఇతర జంతువులపై ఆధారపడే జంతువులను మాంసాహారులు అంటారు. ఉదాహరణకు చిరుత, పులి, సింహం, ఎలుగుబంటి. సో ఇవి మాంసాహారులు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొక్కలు, జంతువులను రెండింటిని ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయహారులు అంటారనమాట. అవే మానవులు. సో కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కుక్కలు వాసనతో, గద్దలు దృష్టితో, గబ్బిలాలు వినికిడి మీద ఎక్కువగా ఆధారపడితే సరీసృపాలు వాసన చూసి ఆహారాన్ని గుర్తిస్తాయి. నెక్స్ట్, జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. అవే అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. సో ఇక్కడ ఇది అకశేరుకాలు, సకశేరుకాలకు ఈ 5టిని కలిపి మనం సకశేరుకాలు అంటాం. అకశేరుకాలు అంటే ఏంటి? వెన్నుముకను కలిగి లేనటువంటి జీవులను అకశేరుకాలని, సకశేరుకాలంటే వెన్నుముకను కలిగి ఉన్నటువంటి జీవులను ఏమంటారు? సకశేరుకాలు అంటారు. పాండ్ స్కేటర్ అంటే నీటి కీటకం అన్నమాట, అదొకటి. పాండ్ స్కేటర్ అంటే ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. క్షీరద జాతులు ఎన్ని ఉన్నాయి? 5400 క్షీరద జాతులను కలిగి ఉన్నాయి. సో నెక్స్ట్, ఆహారంగా కీటకాలను పట్టుకోవడానికి కోళ్ళు ముక్కును ఉపయోగిస్తే కప్పలు వాటి నాలుకను ఉపయోగిస్తాయి. స్పాంజికలు అనే జంతుజాలంలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. ఏంటి అవి? స్పాంజికలు జంతుజాలంలో చలనం అనేది ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి. మన పరిసరాలలో పారేసిన, కుళ్ళిన ఆహార పదార్థాలను తీసివేసి శుభ్రం చేయడంలో సహాయపడే వాటిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకి, గద్ద. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్. సో చాలా సార్లు అడగడం జరిగింది. ఈ క్రింది వానలో సహజ పారిశుద్ధ కార్మికులని వేటిని అంటారు?
అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. కాకి, గద్ద. సో నెక్స్ట్, జంతువు పరపోషకాలు అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంటె, ఏనుగు, జింక మొదలైన జంతువులు పచ్చి ఎండుగడ్డి, ఆకులు, కొమ్మలను తింటాయి. సో నెక్స్ట్, ఆవు, గేదె, ఒంటె జంతువులను నెమరవేయు జంతువులు అంటారు. ఇవి ఆహారాన్ని ఒకేసారి మింగి మరలా జీర్ణాశయం నుంచి నోటిలోనికి తెచ్చుకొని నెమరవేస్తాయి. అందుకే వీటిని నెమరవేయు జంతువులు అంటారు. సో నెక్స్ట్, క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, కానీ ప్రౌఢజీవిగా మారిన తరువాత దానికి ఆహారం తినవలసిన అవసరమే ఉండదు. సో ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారం తినడానికి అవసరమే లేనటువంటి జీవి ఏదన్నా ఉందంటే అది క్రేన్ ఫ్లై. సో నెక్స్ట్, ఇక్కడ జంతువులలో నీలి తిమింగలం చాలా పెద్దది. కుక్కలు ఆహారాన్ని వాటికున్న పదునైన దంతాలు, నాలుక సహాయంతో తీసుకుంటాయి. సో నెక్స్ట్, సింహం, నక్క, తొడేలు, పులి మొదలైన అడవి జంతువులకు కూడా పదునైన దంతాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్, వేటాడే జంతువులకు పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి బలమైన గోర్లు, మాంసం చీల్చడానికి పదునైన దంతాలు ఉంటాయి. కుందేలుకు, ఉడతకు కూడా పండ్లుంటాయి. వీటి సహాయంతో గింజలు, దుంపలు, ఆకులు మొదలైన వాటిని కొరికి తింటాయి. బాతుకు నోటిలో పండ్లుంటాయి. నీటిలోని ఆహారాన్ని సేకరించడానికి వడబోత పద్ధతిలో ఉపయోగపడతాయి. నెక్స్ట్, నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువును, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. చేపకు కూడా పండ్లుంటాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటిలో చూషకాలు అనే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. రక్తాన్ని పీల్చడానికి జలగ నోటిలో ఎలాంటి ప్రత్యేకమైనటువంటి అవయవాలు ఉంటాయంటే చూషకాలు అనేటటువంటి ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి. కొన్ని జంతువులు రాత్రి వేళలోనే ఆహార సేకరణ చేస్తాయి. బొద్దింకలు, ఎడారి సరీసృపాలు, ఎలుకలు, గుడ్లగూబలు, గబ్బిలాలు, మాతులు, ఈలకోడి వీటిని నిశాచరులు అంటారు. అంటే నిశాచరులు అంటే రాత్రిపూటనే ఆహార సేకరణ చేసేటటువంటి జీవులను నిశాచర జీవులు అంటారు. 150 మిలియన్ల సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. సో ఎవరి యుగంలో అంట? మీసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. అదేవిధంగా చీమ దండులో కూలి చీమలు, సైనిక చీమలు, ఆడమగ చీమలు ఉంటాయి. కూలి చీమలు ఆహార సేకరణ చేసి నిల్వ చేయడంతో బాధ్యతలు నిర్వహిస్తాయి అన్నమాట కూలి చీమలు. అదేవిధంగా నెక్స్ట్, మనం ఆవులను పాల కోసం పెంచినట్లు చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఆవులను పాల కోసం పెంచినట్లు చీమలంట హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. సో ఓకే, హనీడ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ అనేటటువంటి కీటకాలను పెంచుతాయి అన్నమాట. ఎడారి జంతువులు చాలా వరకు నిశాచర జీవులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియాలలో నివసిస్తాయి. నిశాచర జీవులు అంటే రాత్రిపూట ఆహార సేకరణ చేసేటటువంటి జీవులనే నిశాచర జీవులు అంటారని మనం ఇంతకుముందే చూడడం జరిగింది. చీమలు ఒక రకమైన శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకుంటాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. చిరుతపులి దేనికి? పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వస్తువు రంగు దాని నుండి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమ సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు సాంద్రతతో పాటు మాధ్యమ సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. వస్తువును స్పష్టంగా చూడగలిగే పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకి వస్తువును స్పష్టంగా చూడగలిగే పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకి గాజు అంటే గాజును మనం చూసినట్లయితే ఇటువైపు నుంచి అవతల వైపు కూడా సేమ్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో అలాంటి పదార్థాలనే పారదర్శక పదార్థాలు అంటారు. నెక్స్ట్,
చెక్క, స్టీలు, కార్డుబోర్డు వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడలేం. అటువంటి పదార్థాలనే అపారదర్శక పదార్థాలంటారు. ఇక్కడ చూసినట్లయితే నీటి సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే. నెక్స్ట్, కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేం. ఇటువంటి పదార్థాలనే పాక్షిక పారదర్శక పదార్థాలంటారు. అవి ఎగ్జాంపుల్ ఏంటి అంటే నూనెలో ముంచినటువంటి కాగితం పాక్షిక పారదర్శకం అంటారు అనమాట వాటిని. సో మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది. పాత్రలను చూడండి, ఇక్కడ పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను ద్రవ పదార్థాలంటారు. నీరు, పాలు, నూనె, కిరోసిన్ మొదలైనటువంటి పదార్థాలను ద్రవ పదార్థాలు అంటారు. ఇవి పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోవడం జరుగుతుంది. ద్రవ పదార్థాలు పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకుంటాయి అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్, పాత్రను బట్టి ఓకే రైట్. పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోని పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఘన పదార్థాలు అంటారు. ఉదాహరణకి చెక్క, రాయి, ఇటుక, ప్లాస్టిక్ ఇవి పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోవు కాబట్టి వీటిని ఘన పదార్థాలు అంటారు. క్యాండెల్ అనే పదార్థం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండేర్ అంటే మెరుపు అని అర్థం. సో క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండేర్ అంటే మెరుపు అని అర్థం. వివ్యాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తీయటి వాసన కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. సో ఓకే. నెక్స్ట్, ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తే అదే రంగు కాంతి కిరణం బయటకు వస్తుంది. పిల్లి రోజుకు 14 గంటలు నిద్రలో గడుపుతుంది. ఎంత అదృష్టం దానికి. సో ఇక్కడ షార్క్ చేప నోటిలో దాదాపు 400 దంతాలుంటాయి. ప్రతి దంతం 3 మిల్లీలీటర్ల పొడవు ఉంటుంది. నెక్స్ట్, ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన పర్వత శ్రేణుల్లో వ్యాపించి ఉన్నాయి. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల వంటి భౌమాగు జంతుజాలం ఉంటుంది. సో నత్తలు, తిరుగుడు పురుగు వంటి మరియు గుంటగురుగు వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి. నీటి ఉపరితలంపై నివసించేటటువంటి జీవులు ఏంటి? నత్తలు, తిరుగుడు పురుగు, గుంటగురుగు పురుగు అన్నమాట. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, తూనీగలు, మెప్లే, డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తాయి. సో ఇవి చాలా సింపుల్గా అనిపించవచ్చు మనకి. సో ఇక్కడ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే నీటి ఉపరితలంపై నివసించే జీవులు, అదేవిధంగా నీటి ఉపరితలంపై తేలుతూ కనిపించేటటువంటి జీవులు ఏమిటి అని అడిగే అవకాశం ఉంటుంది. అంతర తామర, బుడగ తామర పూర్తిగా నీటి ఉపరితలంపై తేలి ఆడుతూ ఉంటాయి. సో నీటి బొద్దింకలు, జలగ, దోమడింబకాలు ఉపరితలం లోపలికి అంటే ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనపడతాయి. ఉపరితలం లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కానీ కనిపించేటటువంటి జీవులు ఏంటి అంటే నీటి బొద్దింకలు, జలగ, దోమడింబకాలు మొదలైనవి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా రైట్, కొలను అడుగున హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, అదేవిధంగా చదును పురుగులు, మెగ్గెట్స్ అనేటటువంటివి కనబడతాయి. సో నీటిలో ఉండే జంతువులను జలచరాలు అంటారు. వీటి ఆవాసాన్ని జలావాసం అంటాం. సో నదులు, సముద్ర తీరాలలో నేలను, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. ఎడారి ఆవాసాల్లో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటె కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. సో బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. నెక్స్ట్, నేలపైన ఉండే అన్ని రకాలైన ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలు అంటారు. భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాల్లో
3 వంతులు వృక్షజాలమే ఉంటుంది. మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లో కోస్తా జిల్లాలోనే కనబడతాయి. ద్రాక్ష తోటలు తెలంగాణ ప్రాంతంలో పెంచుతుంటారు. నెక్స్ట్ బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలను మిరప, మల్లె మొక్కల కంటే తక్కువ నీరు అవసరమవుతుంది. వీటిని ఎడారి మొక్కలు అంటాం. ఓకే. సవర్ణ గడ్డి భూముల ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. కొల్లేరు, పుల్లికాట్ సరస్సుల ప్రాంతంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు పెలికాన్ పక్షులు కనపడతాయి. అంటే కొల్లేరు, పుల్లికాట్ సరస్సులు అంట అక్టోబర్ మార్చి ప్రాంతంలో పెలికాన్ పక్షులు కనపడతాయి. నెక్స్ట్ కర్నూలు జిల్లాలో బట్టమేక పిట్ట అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. కొన్ని రకాల తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖపట్టణ తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. నెక్స్ట్ కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాల వలె చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. నదులలోని మంచినీరు, సముద్రాలలోని ఉప్పు నీరు కలిసే ప్రాంతాలలో మడ అడవులు మంగ్రూన్ పెరుగుతాయి. మడ అడవులనే మంగ్రూన్స్ అంటారు. సో నెక్స్ట్ భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. కర్పూర వృక్షం, దీన్నే సిన్నామోమం కంపోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. అంటే కర్పూరం యొక్క బెరడును స్వేదన ప్రక్రియ ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారనమాట. ఓకేనా. ఏ ప్రక్రియ ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారంటే స్వేదన ప్రక్రియ చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలు కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటాం. నెక్స్ట్ ఇసుక, కంకర, సిమెంటులను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వేయడాన్ని కాంక్రీట్ అంటారు. జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రం నీటి మీద మనం సులభంగా నడవచ్చు. అంటే మృత సముద్రం ఏ దేశంలో ఉంది? జోర్డాన్ దేశంలో ఉందన్నమాట. సో అదేవిధంగా తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగుళ్ళు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి. ఓకే. ఉప్పు నీటి నుంచి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వల్ల బాష్పీభవనం చెందిస్తారు. నెక్స్ట్ భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోనికి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుంచి వాయురూపంలోనికి లేదా వాయురూపం నుంచి ఘనరూపంలోనికి మారే ప్రక్రియనే ఉత్పతనం అంటారు. ఉదాహరణకి కర్పూరం. నెక్స్ట్ రాజస్థాన్లోని చిలుకా సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. రాజస్థాన్లో సాంబార్ అనేటటువంటి ఉప్పునీటి సరస్సు అనేది ఉండడం జరుగుతుంది, గమనించగలరు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఓకే. రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అంటారు. మనం ఎక్కువ కాలం స్వేదన జలం తాగినట్లయితే జీవక్రియ మందగిస్తాయి, కారణం లవణాలు లోపిస్తాయి. అందుకే మినరల్ వాటర్ అనేది ఎక్కువ తీసుకోకపోవడం చాలా మంచిది. సో ఘనస్థితిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఘన రూపంలో ఉన్నటువంటి డ్రై ఐస్ను ఏమంటారంటే సో కార్బన్ డయాక్సైడ్ అంటారు. ఘన రూపంలో ఉన్నటువంటి డ్రై ఐస్, ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఓకే. వస్త్ర పరిశ్రమల్లో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. సో బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. బైండింగ్లో ఉపయోగించేటటువంటి గుడ్డను కాలికో అంటారు. పట్టు పురుగు నుంచి పట్టు తీసినట్లుగానే సాలెపురుగు నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ బట్టల నేతలో ఉపయోగించే దారాలు 2 వరుసల్లో ఉంటాయి. ఒకటి నిలువు వరుస, దీనిని పడుగు అంటారు. అదేవిధంగా రెండవది అడ్డు వరుసను, దీనిని పేక అని అంటారు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, నిలువు అంటే ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3. కాబట్టి ఏమనాలి? దీన్ని
పడుగు, పడుగు అనాలన్నమాట. నిలువు అంటే పడుగు. ఇక్కడ అదేవిధంగా నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ అడ్డు అంటే అడ్డు వరుసను ఏమనాలి, పేక. సో అడ్డు అనేది ఎన్ని అక్షరాలు ఉంది, 2 అక్షరాలు ఉంది. పేక అనేది కూడా 2 అక్షరాలు ఉందన్నమాట. సో అట్లా అంటే నిలువు 3 అక్షరాలు ఉంది కాబట్టి పడుగు, అడ్డు 2 అక్షరాలు ఉంది కాబట్టి పేక. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నూలు దారాలు పత్తి పీచు దారాలతో తయారవుతాయి. మొక్కలు జంతువుల నుంచి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటారు. ఉదాహరణకు పత్తి, జనుము, పట్టు, ఉన్ని. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిన్ మొదలైన వాటిని కృత్రిమ దారాలు అంటారు. ఈ క్రింది వాటిలో కృత్రిమ దారాలను వేటిని అంటారంటే పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిన్. సో నెక్స్ట్ ఇక్కడ ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా మందంగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. నల్ల నేలలో పత్తి పంటలు పండుతాయి. ఓకేనా, నల్ల నేలలో పత్తి పంటలు పండడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మన రాష్ట్రంలో ఆదిలాబాదు, నల్లగొండ, ప్రకాశం జిల్లాలో పత్తి విస్తారంగా పండుతుంది. 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. ఎప్పుడు 1823లో చార్లెస్ మెకింతోష్ అనేటటువంటి స్కాటిష్ దేశస్థుడు వర్షానికి తడవని బట్టలను తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ దూది నుంచి గింజలను వేరు చేసే పద్ధతిని జిన్నింగ్ అంటారు. దూది నుంచి గింజలను వేరు చేసే పద్ధతిని జిన్నింగ్ అనడం జరుగుతుంది. వాల్టో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ కనుగొన్నాడు. పాలీవినైల్ క్లోరైడ్ని కనుగొన్నది వాల్టో ఎల్ సీమన్ అనమాట ఈయన. నెక్స్ట్ దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం, స్పిన్నింగ్ అంటారు. జనపనారను బంగారు దారం అనడం జరుగుతుంది. డాక్టర్ మియోషి ఒకమోటో అనే శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మధార మైక్రో ఫైబర్ను తయారు చేశాడు. నెక్స్ట్ విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. విద్యుత్ సహాయంతో నడిచేటటువంటి నేత మగ్గాలను మరమగ్గాలు అనడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనం వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపే రేయాన్ దారాలను తయారు చేస్తారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో జనపనార ఎక్కువగా పండిస్తారు. ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. కొన్ని మొక్కల్లో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్ళు విస్తరిస్తాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీట భాగం నుంచి బయలుదేరతాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరు ఉంటుంది. అదేవిధంగా వేర్లు మట్టి నుంచి నీటిని పీలుస్తాయి. వీటితో పాటు నేలలో ఉన్న ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి. నెక్స్ట్ ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలను వేర్లలో ఆహారాలను నిల్వ చేసుకుంటాయి. అందుకే వీటిని ఏమంటారంటే దుంప వేర్లు అంటారు. దుంప వేర్లు అనడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ పత్రంలో ముఖ్య భాగాలు 3 ఉంటాయి. అవి పత్రపీఠం, పత్రరంధ్రం, పత్రదళం. సో దీన్ని మనం పత్రం చూసుకున్నట్లయితే ఈ భాగాన్ని పత్రదళం అని, సో ఇలా లైన్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని ఈనెలని, ఇందులో పెద్ద లైన్ని నడిమి ఈనె అని, సో దీన్ని ఇక్కడ ఈ కాడకు పత్రానికి మధ్య భాగాన్ని పత్రవృంతం అని, ఈ కాడకి పత్రవృంతం అంటిపెట్టుకున్నటువంటి భాగాన్ని పత్రపీఠం అంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ రేణువులు లైంగిక భాగాలు అంటారు. అంటే పుష్పంలో ఉన్నటువంటి లైంగిక భాగాలను వీటిని అంటారంటే అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగ కోశాలను లైంగిక భాగాలు అనడం జరుగుతుంది. ఈనెలు పత్రదళమంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని కలగజేస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, జ్వాలాకార ఈనెల వ్యాపనం అంటే ఇలా ఉంటుంది, సమాంతర ఈనెల వ్యాపనం అంటే ఇలా ఉంటుందన్నమాట.
తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే తల్లివేరు వ్యవస్థ ఉన్నటువంటి ఏ ఏదైతే ఉందో మొక్కలు వాటికి జ్వాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుందన్నమాట. అదే సమాంతర ఈనెల ఇక్కడ చూడాలి. నెక్స్టు పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కల పత్రాలను సమాంతరంగా ఈనెల వ్యాపనం ఉంటుంది. పీచు వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కలకు సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉండడం జరుగుతుంది. మొక్క భాగంలో ప్రధాన పత్రాలు చూడండి ఇక్కడ ప్రధాన పత్రాలు వహిస్తాయి. ఇక్కడ మొక్కల భాగంలో ప్రధాన పత్రాలు వహిస్తాయి అన్నమాట. సో పత్రాలు శ్వాసిస్తాయి కూడా. సో నెక్స్ట్ జీడి మామిడిలో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమె. ఎండిన ఆకులపై పౌరాణిక చిత్రాలను అందమైన రంగులు గీస్తారు. ఇది వరంగల్ జిల్లాలో ఉందన్నమాట. అంటే ఎండిపోయిన ఆకులపైన పౌరాణిక చిత్రాలు గీసేటటువంటి పద్ధతి ఎక్కడుందంట? వరంగల్ జిల్లాలో ఉంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేయడం పత్రం యొక్క మరొక ముఖ్యమైనటువంటి విధి. ఓకే, నెక్స్ట్ పత్రాలు పుష్పాలు కాండం నుంచి పెరుగుతాయి. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా వీలుగా తీగలు కొక్కాలు ఏర్పడతాయి. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు మొక్కలు ఆహార పదార్థాలు నిల్వ చేయడం వలన పరిమాణంలో ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని దుంపలు అంటారు. నిజానికి ఇవి కాండాలు. నెక్స్ట్ పుష్పంలో రంగురంగుల రెక్కల్లాంటి ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఇవి కిటికీలను ఆకర్షిస్తాయి, పండ్లు తయారు కావడానికి సహకరిస్తాయి. మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సేసియం అంటారు. మర్రి చెట్టు లాంటి పెద్ద వృక్షాలను కుండీలలో పెంచడాన్ని బోన్సాయి వృక్షాలు అంటారు. వీటిని వామన వృక్షాలను కూడా అంటారు. బోన్సాయి జపాన్ దేశపు సాంప్రదాయ కళ. బోన్సాయి అనేది ఏంటిది? జపాన్ దేశపు సాంప్రదాయ కళ అన్నమాట. సో ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటారు. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటారు. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. గమనించండి ఫ్రెండ్స్, ఈ మూడింటికి తేడా బాష్పీభవనం, సాంద్రీకరణం, స్ఫటికీకరణం. సో నెక్స్ట్ ఇక్కడ లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వలన బ్యాక్టీరియా వలన పాలు పెరుగుగా వృద్ధి చెందుతుంది. ఏ బ్యాక్టీరియా వల్ల పాలు పెరుగుగా వృద్ధి చెందుతుందంటే లాక్టోబాసిల్లస్. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పీడనం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వలన వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరులుగా ఉపయోగించుకుంటున్నాం. డైరీ పరిశ్రమల్లో భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయడాన్నే కొయాగులేషన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ప్రీ హిస్టరిక్ యుగంలోనే మొక్కలు జంతువుల అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్ మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పులకు ఒక ఉదాహరణ. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తి కలిగించినప్పటికీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల నీటితో సరిపెట్టుకుంటున్నారు. 2 అడుగుల ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. సో అందుకే మనం నీటిలో వాహనాలను నడపకూడదు. సో ఇతర ద్రవ పదార్థాల లాగానే నీటిని కూడా మిల్లీ లీటర్లు, లీటర్లలో కొలుస్తారు. నెక్స్ట్ నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లో నీటి మట్టాన్ని అడుగులలో మరియు ప్రాజెక్టులలో కుసెక్లలో తెలియజేస్తారు. ఇక్కడ చూసినట్లయితే రాడార్, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, దాని అబ్రివేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. మన శరీర బరువులో సుమారు నీరే 70% ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,000 మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధి
ద్వారా మరణిస్తున్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధి ద్వారా మరణించడం జరుగుతుందన్నమాట. నల్లగొండ, ప్రకాశం జిల్లాలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. ఓకే రైట్. నెక్స్ట్ ఇందులో మన రాష్ట్రంలో అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లే జరుగుతుంది. వర్షపు నీటిని నిల్వ చేయలేకపోవడం కరువులకు ఒక కారణం. WHO సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. నెక్స్ట్ థేల్స్ ఆఫ్ మిల్లీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం అంటే 624 నుంచి 546 స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. స్థిర విద్యుత్తును కనుగొన్నది థేల్స్ ఆఫ్ మిల్లీస్. విలియం బర్డ్ అనేటటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్తును కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిది. దానికి హ్యూమర్ అని పేరు పెట్టాడు. సో నెక్స్ట్ సాధారణ విద్యుత్ వలయంలో ఒక ఘటం, ఒక బల్బు, సంధాన తీగలు ఉంటాయి. దీనిని విద్యుత్ వలయం అంటారు. వలయం ద్వారా విద్యుత్ ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఓకే నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త విద్యుత్తుకు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. లూగి గల్వానీ ఇటలీ దేశస్థుడు. గల్వానీ ఇటలీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చనిపోయిన కప్పకాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. ఓకే నెక్స్ట్ హన్స్ ఐర్స్టడ్ అనే డేనిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. వెండి, రాగి, ఇనుము. విద్యుత్తును తమ గుండా ప్రవహింప చేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. చెక్క, ప్లాస్టిక్, గాజు మొదలైనవి విద్యుత్ బంధకాలు అన్నమాట. నెక్స్ట్ మైకేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టే ప్రయత్నాలు చేయడం జరిగింది. మొదటి ప్రయత్నం ఏం చేసిందంటే థామస్ అల్వా ఎడిసన్ ప్లాటినం ఫిలమెంట్గా యూజ్ చేసి అది కొన్ని సెకండ్స్ల వరకే వెలిగిందనమాట. తర్వాత ఏం చేసిండు, గాజు బుగ్గలో ప్లాటినం తీగ ఉంచి గాలిని తొలగించినప్పుడు 8 నిమిషాలు వెలిగిందనమాట. మసిబూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడడం ద్వారా ఇది 45 గంటలు నిరంతరంగా వెలిగింది. ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా వెదురు, దూదీలను కూడా ఫిలమెంట్గా యూజ్ చేసిండు. చివరిగా ఎన్నో ప్రయత్నాలు తదుపరి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న టంగ్స్టన్ను ఫిలమెంట్గా అమర్చాడు. ఇంగ్లాండులోని గోడల్మింగ్ అనే ప్రాంతంలోని ప్రయోగాత్మకంగా మొట్టమొదట విద్యుత్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగింది. సో బల్బులో ఫిలమెంట్ కాంతినివ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఇతను 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. నెక్స్ట్ 1 అడుగు 12 అంగుళాలకు సమానం. మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం గ్రామ్. ఇది 1 ఘనపు సెంటీమీటర్ నీటికి సమానం. కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో ద్రవ్యరాశికి కాలానికి చెందినటువంటి ప్రమాణాలను గుర్తించి వివరాలున్నాయి. మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు. ఓకే నెక్స్ట్ 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది. విమానాలు, ఓడల వేగాన్ని నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. 1 నాట్ = 1.852 km/h. 1 మైల్ = 1.61 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ ద్రవ పదార్థాలు కొలవడానికి సాధారణంగా మనం కొలజాడీలను ఉపయోగిస్తాం. ఒక వస్తువు ఆవరించిన ప్రదేశాన్ని దాని ఘనపరిమాణం అంటాం. ఇది మాకు డిఎస్సిలో రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి. సో ఇక్కడ ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాలు మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు.
ఒక మీటర్లో ఒక మీటర్లో ఎన్నో వంతంటే చూడండి ఇక్కడ 100 కోట్లు. ఇక్కడ 100 కోట్ల వంతును నానోమీటర్ అంటారు. సో నెక్స్ట్ ద్రవాల ఘనమీటర్లు ఓకే. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీమీటరు, ఘనపదార్థాల ఘనపరిమాణాన్ని ఘనపు సెంటీమీటర్లో కొలుస్తారు. 1 మిల్లీలీటరు 1 ఘనపు సెంటీమీటర్కి సమానం. కంప్యూటర్, సెల్ ఫోన్ల వంటి సాధనాలను మెమొరీని బైట్లు, కిలోబైట్లు, మెగాబైట్లు, గిగాబైట్లు, టెరాబైట్లలో కొలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి, మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే స్కూల్ బుక్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదువుకుంటామో అన్ని ఎగ్జామ్లో మనం ట్యాకిల్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1 కేజీ బియ్యం ఉత్పత్తి చేయడానికి 500 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. చిరుతపులి వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే కదులుతాయి. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.13 నుంచి 0.28 మీటర్ల వేగంతో చలిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయి. కండరాలకు గుండ్రంగా తెల్లగా ఉండే దారాల్లాంటి తంతువులు ఉంటాయి. వీటిని టెండాన్ అంటారు. ఈ టెండాన్ అంటే ఏం చేస్తుందంటే కండరాన్ని ఎముకను కలుపుతుంది. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 5.7 సెంటీమీటర్లు, 2.24 ఇంచులు ఉంటుందన్నమాట. మన దేహంలో వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాల ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. వీటినే అస్థిపంజరం అంటాం. పక్షులలోకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్లు అన్నమాట. 345 పౌండ్లు. అదేవిధంగా నెక్స్ట్ 2 ఎముకలను కలపడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి. వీటిని లింగమెంట్లు అంటారు. మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్. ఇది తొడ ఎముక అన్నమాట. జాతృక, రెక్క ఎముక రెండింటిని కలిపి భుజస్థుల అంటారు. పక్కటెముకలు వంగి ఉండి వెన్నుముకను ఛాతీ ఎముకతో కలుపుతూ ఉరపంజరాన్ని ఏర్పరుస్తాయి. వెన్నుపాము వెన్నుపూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆరోగ్యవంతమైనటువంటి మానవుని గుండె జీవిత కాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. 72 సార్లు. ఓకేనా. నెక్స్ట్ శైశవ దశలో వెన్నుముకలో 33 వెన్నుపూసలు ఉంటాయి. ఆ తర్వాత చివర 9 వెన్నుపూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి. మన శరీరంలో వెన్నుముకలోని వెన్నుపూసల సంఖ్య 25. నెక్స్ట్ ఉరమేకలు కటివలయాల ఎముకలతో తయారవుతుంది. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది మెదడును కప్పి రక్షిస్తుంది. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదలని కీలుగా ఏర్పడతాయి. చెవిలో, ముక్కులో పక్కటెముకలకు స్టర్నంకు మధ్య వెన్నుముకలో వెన్నుపూసల మధ్య మృదులాస్థి ఎముక ఉంటుంది. వెన్నుముక అన్ని దిశల్లో కదలడానికి మృదులాస్థి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 సార్లు రక్తాన్ని పంపు చేస్తుంది. కదిలే కీళ్ళు ప్రధానంగా 4 రకాలు. అవి ఒకటి బంతిగిన్నె కీళ్ళు అన్నమాట. గుండ్రంగా ఉండే బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకల్లో అమరి ఉండే కీలును బంతిగిన్నె కీలు అంటారు. దీనిలో ఎముక అన్ని వైపులా సమానంగా తిరుగుతుంది. మడతబందు కీలు. ఇది ముంజేతి మోకాలు దగ్గర ఉంటుంది. నెక్స్ట్ బొంగరపు కీలు. ఇది మెడలో ఉంటుంది. జారుడు కీలు. ఇది ముంచేతిలో మరియు వెన్నుముకలో ఉంటుంది. మానవుని పుర్రెలో 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్ని కార్నియా అని కూడా అంటారు. కార్నియా అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ పుర్రెలోని ఎముకల మధ్య కదలని కీలు ఉంటుంది. పై దవడకు తలకు మధ్య ఉన్న కీలు కదలని కీలు. ఇది ఉభయచరాలు జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అని 3 దశలు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చేప శరీరం బలమైన కండరంతో కప్పి ఉంటుంది. చేప తోక చలనంలో సహాయపడుతుంది. పక్షి ఎముకలు తేలికగా బోలుగా ఉంటాయి. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళా స్పాంజిగా మారుతుంది. పాములో పొడవైన వెన్నుముక, చాలా కండరాలుంటాయి.
పాలు ప్రయాణించేటప్పుడు దాని శరీరం అనేక వంపులు తిరుగుతుంది. నత్త యొక్క దృఢమైన పాదం అలలాగా కదలడం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది. మన శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళుంటాయి. ఇక్కడ 600కు పైగా కండరాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో 7 ఎముకలుంటాయి. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. నెక్స్ట్ కాంతి ఇచ్చే వస్తువును కాంతి జనకాలంటారు. బల్బు, వెలుగుతున్న కోబత్తి, సూర్యుడు మొదలైనవి కాంతి జనకాలకి ఎగ్జాంపుల్ అన్నమాట. ఆకుపచ్చ, ఎరుపు, నీలం వంటి రంగులను ప్రాథమిక రంగులంటారు. ఇవి వివిధ పాళ్ళలో కలిసి అనేక రంగులను ఇస్తాయి. నీడలు ఏర్పడాలి అంటే కాంతితో పాటుగా అపారదర్శక వస్తువు కూడా ఉండాలి, తెర కూడా ఉండాలి. నెక్స్ట్ పారదర్శక పదార్థాలు. కాంతిని తమ గుండా స్వేచ్ఛగా ప్రయాణించేసే పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. గాలి, గాజు, స్క్వేర్ గుర్తుపెట్టుకుంటే మనకి పారదర్శక పదార్థాలు అనేవి తెలుస్తాయి అన్నమాట. పాక్షిక పారదర్శక పదార్థాలు చూసినట్లయితే కాంతిని తమ గుండా పాక్షికంగా ప్రసరింపజేసే పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. పాలిథీన్ కవర్, నూనె పూసినటువంటి కాగితం మొదలైనవి అన్నమాట. సో అదేవిధంగా నెక్స్ట్ కాంతి నిరోధక పదార్థాలు. కాంతిని తమ గుండా ప్రసరింపజేయని పదార్థాలను కాంతి నిరోధక పదార్థాలు అంటారు. కాగితం, అట్ట, చెక్క, ఇనుము మొదలైనవి. నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. బల్బు వెలగడానికి ఉపయోగించే విద్యుత్తులో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికి సరిపోతుంది. నెక్స్ట్ కాంతి సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నీడ అనేది కాంతి లేని ప్రదేశం కాబట్టి అక్కడ ఏ రంగు ఉండదు. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్యశాస్త్రం, ఆప్టిక్స్ అని అంటారు. భూమి నుంచి కాంతి చంద్రుని చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. నెక్స్ట్ తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. దీన్నే విబ్జిఆర్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వస్తువు ఏ రంగులో ఉంటే ప్రతిబింబం కూడా అదే రంగులో ఉంటుంది. ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది. దీనినే పరావర్తనం అంటారు. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. శరీరంలో ఏర్పడే కణాలను అంటే కణుతులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్ను యూజ్ చేస్తారు. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్, నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. నెక్స్ట్ గాజు, నీరు, గాలి మొదలైన మాధ్యమాల్లో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది. కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం 20-21 అడుగుల పొడవు, 300 కేజీల బరువు ఉంటుంది. సో నెక్స్ట్ మొక్కలకు కూడా మనలాగే ప్రాణం ఉన్నది. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే జీవితాంతం బ్రతికుంటాయి అన్నమాట. నెక్స్ట్ మన నోటి నుంచి వచ్చే దగ్గు గంటకు 66.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. మొక్కలలో వాయు వినిమయ పత్ర రంధ్రం ద్వారా జరుగుతుంది. కోడిగుడ్డు తెల్ల సొనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జక క్రియ అంటారు. నెక్స్ట్ మొక్కలు స్రవించే జిగురు, రెనిన్లు కూడా మనకు యూజ్ అవుతాయి. అట్లాంటిక్ జైంట్ స్క్వేడ్ కన్ను 10 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. అంటే సజీవులన్నింటికి ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు కూడా ప్రాణం ఉందని, అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించాడు. మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు. టచ్ మీ నాట్ అత్తిపత్తి ఆర్ మైమోసా అంటారనమాట దాన్ని. బ్యాక్టీరియాలు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు అనమాట బ్యాక్టీరియాలు. సో నెక్స్ట్ జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీన్నే కిణ్వనం అంటారు. కిణ్వనం అనే ప్రక్రియ ద్వారా ఏమవుతుంది, జున్ను అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. సూక్ష్మదర్శిని ద్వారా
అతి సూక్ష్మమైన జీవులను చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూక్ష్మదర్శిని రకాలు చూడండి ఇక్కడ. నిర్మాణాత్మక అంశాలు పీఠం, ఆధారం, చేతి వంపు ఉంటుంది. దృశ్యాంశాలు చూసేటటువంటి సూక్ష్మదర్శిలో అక్షికటకం, వస్తు కటకం, స్థూల సంవరణి, సూక్ష్మ సంవరణి, కాంతి దర్పణం, స్లైడ్ అనేవి ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నాడు. మనం ఆహారంగా ఉపయోగించుకునే పుట్టగొడుగు కూడా ఒక రకమైనటువంటి శిలీంధ్రమే. సో అదేవిధంగా నెక్స్ట్ మురికి నీటిని పరిశుభ్రంగా చేసే కేంద్రాలలో శైశవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది నేను తయారు చేసుకున్నటువంటి నోట్బుక్. సో మీకు ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో మనకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ప్రతిదీ లైన్ టు లైన్ నేను కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, అందుకే నేను సక్సెస్ అయ్యాను. సో మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకునే వ్యక్తిలో నేను ఒకరిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. సో ఇక్కడ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు తెలిసిన మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే రైట్.